ఇంటికి బయట ఒక మాస్టర్ ఉన్నాడు సార్, బగీరా. దేవా, నన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని విల్లాకి తీసుకొచ్చింది లేదని చెప్పావు. అవును బేబీ, ఏమైంది? ఏమిటిది? అదా, ఏంటి ఇదా పనిచేసే ఆవిడది అని చెప్పబోతున్నావా? మీరిద్దరూ కలిసి స్నానం చేశారా? అలా నేను చెప్పలేదే. మరి ఇది నాదే. లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయిపోయింది. అసలు నిన్నెలా నమ్మానురా నేను? అవునే, ఎలాగే నన్ను నమ్మావు? లవ్ కోకే చెప్పిన మరుసటి రోజే కుర్రాళ్ళు ఎప్పుడు ఫినిష్ చేసేద్దామా అని స్కెచ్ వేస్తారు, కానీ నువ్వు ఇప్పటిదాకా కిస్ చేసింది కూడా లేదు. ఏంటి అదోలా చూస్తున్నావు? హక్ చేసుకోబోతున్నావా? కిస్ చేయబోతున్నావా? అయితే స్ట్రైట్ గా ఇంకేం చేయబోతున్నావు? నిన్ను చంపబోతున్నా. చంపు 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 చంపు. నీ చివరి కోరిక ఏంటమ్మా? రే, మనం ఇంకా లైఫే స్టార్ట్ చేయలేదు. మొదటి కోరిక ఏంటనే అడగలేదు, ఇంతలోనే చివరి కోరిక ఏమిటి అని అడుగుతున్నావు. నేనేమైనా ఉరి శిక్ష ఖైదీనా? చెప్పరా. ఏంటమ్మా, నీతో టైం పాస్ చేద్దామని అనుకున్నవాడే నీ మొదటి ఆశ ఏమిటి అని అడుగుతాడు. చివరి వరకు నీతో ఉందామని అనుకున్నవాడే చివరి ఆశ ఏంటని నీ దగ్గర అడుగుతాడు. చివరి కోరిక ఏమిటో నాకే తెలీదు. నా ఫ్రెండ్స్ అందరూ మందు కొడతారు, నాకు తాగాలని అనిపిస్తుంది. కానీ పెళ్లి చేసుకుని నా హస్బెండ్ తో కలిసే ఫస్ట్ టైం తాగాలన్నదే నాకున్న గొప్ప ఎయిమ్. ఇదే విధంగా అన్ని విషయాల్లో ఫస్ట్ టైం హస్బెండ్ తోనే చెయ్యాలని అమ్మాయిలు అందరూ అనుకుంటే ఎంత బాగుంటుంది. రావెళ్ళం. ఎక్కడికి? ఈ వ్యాన్ డ్రైవర్ ని పట్టుకోవాలి. ఇంకా టెడ్డీ బేర్ మ్యాన్ కనిపెట్టలేదా మీరు? సార్ రండి. సార్ బెంగళూరు నుంచి వచ్చి 4 నెలలే అవుతోంది. ఇటువైపు 4 మర్డర్లు, ఇటువైపు 4 కిడ్నాప్లు. సూపర్ సార్. చప్పట్లు కొట్టండి అయ్యా, అందరూ చప్పట్లు కొట్టండి సార్కి. సిగ్గుగా లేదు? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? సార్, హంతకుడు డైరీ తన దగ్గర ఉందంట. బ్రెయిలీ డైరీ. సార్, ఇందులో ఎవరు రాస్తుందో చెప్పండి ప్లీజ్. మిస్టర్ ప్రభు, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పారు? నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు భగీరా. తినడానికి కూడా వెళ్ళనివ్వడం లేదు భగీరా, నిద్రపోనివ్వటం లేదు భగీరా, నన్ను చావనివ్వడం లేదు భగీరా. ఎవరా బహీరా? నేనేరా. నేను మురళి ఫ్రెండ్స్ అంటే ఎవరు నమ్మరు, అన్నదమ్ములని చెప్తారు. ఎంతో ఎక్కువ ప్రేమతో గణేష్ సారు, రుక్మిణి అమ్మ నన్ను బాగా చూసుకునే వాళ్ళు. వాళ్ళ ఇంట్లో నేను, మురళి, పక్కరు టీవీలో జంగిల్ బుక్ చూస్తాం. మురళి మోగిరి, నేనే బహీరా. మా అమ్మ మురళి ఇంట్లోనే పనిచేస్తూ నన్ను చదివించారు. మాకు ఇల్లు లేనందువల్ల వాళ్ళ ఇంట్లోనే మమ్మల్ని ఉండమన్నారు. మా అమ్మకి అప్పుడప్పుడు ఆరోగ్యం బాగా ఉండదు కాదు. ఒక రోజు మా అమ్మ కలిసి తిరిగి పడిపోయింది. గణేష్ సరే మా అమ్మని హాస్పిటల్లో చేర్చారు. అమ్మ నా చేయి పట్టుకొని ఏడ్చింది. ఇకపై నిన్ను నన్ను ఎవరు చూసుకుంటారా అని అడిగింది. నేను దేవుడు కాపాడతాడు అనుకున్నాను.
అనుకున్నాను, మోసపోయాను. మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. అప్పుడే మురళి అమ్మ నాన్న వచ్చి మేమున్నా కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే నన్ను ఉంచుకున్నారు. వాళ్ళు రెండో కొడుకులా చూసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో మా అమ్మని చూసుకున్నాను. నక్కలతో ఫైట్ చేసి మోగ్లీని బగీరా కాపాడింది. ఆ? అప్పుడు మోగ్లీ బగీరాని గట్టిగా పట్టుకుని, చాలా థ్యాంక్స్ బగీరా, నువ్వు లేకపోతే నేను చిక్కేవాడిని. వీఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నేనే మోగ్లీ ఓ నువ్వేమో మోగ్లీ, నువ్వేమో బగీరా. ఆల్వేస్ మీరిద్దరూ వాళ్ళలాగా బెస్ట్ గా ఉండాలి. మురళి వాళ్ళ నాన్న బొమ్మలు చేసే ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. స్కూల్ లీవ్ అంటే చాలు మేము ఫ్యాక్టరీలోనే ఆడుకుంటాం. అక్కడ చాలా టెడీ బేర్ బొమ్మలు భలే ఆడుకుంటాం. పక్కకి టెడీ బేర్ కి తేడా తెలియదు. టెడీ బేర్ బొమ్మలకి వెళ్లి ఆడుకునే వాళ్ళం. నాకు టెడీ బేర్ అంటే అంత ఇష్టం. కానీ మురళికి శిలలు అంటేనే చాలా ఇంట్రెస్ట్. పెద్దోడయ్యాక శిలలు చేసే ఫ్యాక్టరీ పెడతారని ఎప్పుడు చెప్తూ ఉంటారు. మోగ్లీ, బగీరా, ఏ రాబిట్, ఏంటి ఇటు పక్క? ఇవాళ ట్యూషన్ కల్లా ఇదిగో. ఏంటిది? మా తాతయ్య ఈ డాలర్ నా చేతికి ఇచ్చారు. నాకు ఇష్టమైన వాళ్ళకి దీన్ని ఇవ్వమని చెప్పారు. నాకు మా అమ్మ నాన్నల కంటే నువ్వు అంటేనే నాకు ఇష్టం రా. ఇదిగో వేసుకో. సూపర్ గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. అందంగా ఉంది, కానీ రేపు నీకు బర్త్డే కదా, ఏ కూడా తెలియదే. నీకేం గిఫ్ట్ కావాలి? మా బామ్మ దగ్గరికి తీసుకువెళ్ళు. మీ బామ్మ చనిపోయి 6 నెలలైందే. చనిపోయిన వాళ్ళు స్టార్ అవుతారని నువ్వే కదా చెప్పావు. నన్ను మా బామ్మ స్టార్ దగ్గరికి తీసుకువెళ్ళు. బామ్మ స్టారా? అదిగో అదే నీ బామ్మ స్టార్. బామ్మ హాయ్. హాయ్ బామ్మ. అదిగో అక్కడుందే, అది మా అమ్మ స్టార్. హాయ్ అమ్మ ఆంటీ. రాబిట్. అందరూ రెడీనా? రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10. జిడ్డు. ఓకే. ఎక్కడ దాక్కోవాలి? ఈ రూమ్ లో అయితే మమ్మల్ని ఎవరు కనపట్లేరు. అక్క, ఇక్కడ దాక్కున్నారు. నేను దాక్కున్నామని వచ్చానే. డైలీ కిషోర్ అనేతోనే కదా దాగుడు ముద్దులాడతారు. అతనికి కా చెప్పారా? ఈయనెవరు కొత్త ఉన్నారు? ఎవరు వీడు? ఏయ్, వీడి కాలనీలో ఉండే అబ్బాయి. చూసింది అలాగే వెళ్లి కిషోర్ తో చెప్పేస్తాడు. ఏదో చెప్పేస్తాడేమో. వీడు వెళ్లి చెప్తే నా పెళ్లి ఆగిపోతుంది. నేను కిషోర్ అనేతో చెప్పను. అక్క ఎక్కడికి వెళ్తున్నావు? రాక వీడిని మండుతుంది. నేను అప్పుడే చెప్పాను కదక్క, కిషోర్ దగ్గర చెప్పనని. మండుతున్నాయే. నువ్వు చూసింది బయట ఎవరితోనైనా చెప్పేవంటే నీ ఫ్రెండ్ మురళికి కూడా ఈ స్ప్రే కొట్టేస్తాను. ఆడుకునేటప్పుడు కళ్ళలో స్ప్రే పడిందని చెప్పాడు డాక్టర్. ఎగ్జామిన్ చేసిందిలో కార్నియల్ డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఆప్టిక్ నర్వ్ డీప్ గా అఫెక్ట్ అయినందువల్ల హీ హెస్ లాస్ట్ హిస్ ఐసైట్. ప్రభు, నీ కళ్ళు పోయిన తర్వాత నీ కూడా ఉండి బాగా చూసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఏంటి? బాగా చూసుకున్నావు కదా. లేదు, మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది. మేము ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇదిగో బ్రెయిలీ డైరీ. ఇక నుంచి నువ్వు కూడా చదవగలవు. నేను నీకు చెప్పిస్తాను, సరేనా? మురళి తాను ఆశపడినట్టుగానే స్టాట్యూ ఫ్యాక్టరీని ఆరంభించి చాలా స్టాట్యూస్ ని ఎక్స్పోర్ట్ చేశాడు. మురళి స్టాట్యూ ఫ్యాక్టరీ. నేనే ఫైనల్ స్టేజ్ లో క్యాన్సర్ పేషెంట్ గా ఉన్నాను. ఇక నాకు ఏ ఆశలుంటాయి చెప్పండి? ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. నా మాట ఎవ్వరూ వినిపించుకోవడం లేదు. వినేవాణ్ణి నేనుంటే నన్ను బట్టి రేష్మాని నువ్వెప్పుడురా పెళ్లి చేసుకుంటావు? అమ్మా, అది
నేను రేష్మా ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంతే. అబద్ధం అబద్ధం. నువ్వే నిజం చెప్తావా లేదంటే చెప్పేవాళ్ళని చెప్పనిస్తావా? ప్రభు రాసి పెట్టుకున్నాడమ్మా.